Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another unboxing video. Finally నా S26 Ultra డివైస్ అయితే వచ్చింది. ఇండియాలో ఈ డివైస్ ప్రైస్ వచ్చేసి 1,40,000 రూపీస్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ S25 Ultraతో పోల్చుకుంటే 10,000 రూపీస్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలానే నేనైతే లాస్ట్ 1 year గా S25 Ultraని అయితే యూస్ చేస్తున్నాను. S25 Ultraతో కంపేర్ చేస్తే కొత్తగా వచ్చిన న్యూ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో చూడబోతున్నాము. కొంతమందికి కాన్స్ చెప్తుంటే నచ్చట్లేదు. ఇక్కడ నేను లాస్ట్ ఫ్యూ మంత్స్ గా iPhone 17 Pro Max అయితే యూస్ చేస్తున్నాను. కలర్ చేంజ్ అవుతుంది iPhone 17 Pro Max. జాగ్రత్తగా ఉండండి. ఈ అల్యూమినియం ఫ్రేమ్ కలర్ కొంచెం చేంజ్ అవుతుందని చెప్పాను. కొంతమంది ఇది డమ్మీ ఫోన్ అనుకుంటున్నారు. సో ఇది డమ్మీ ఫోన్ కాదు. నేను ఎవ్రీడే ఈ ఫోన్ నే యూస్ చేస్తూ ఉంటాను. లాస్ట్ 3 months గా అయితే ఈ ఫోన్ ని యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ సీరియల్ నెంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు. కొన్ని iPhone 17 Pro మోడల్స్ లో అది కూడా పర్టికులర్లీ ఆరెంజ్ కలర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అనేది అవుతుంది. అందరికీ అవ్వట్లేదు, ఓన్లీ ఫర్ ఫ్యూ పీపుల్. దాంట్లో నా డివైస్ ఒకటి. ఏ డివైస్ కైనా ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి. నా ఓన్ మనీతో పర్చేస్ చేశాను. సో నేను ప్రోస్ అండ్ కాన్స్ ఇన్ డీటెయిల్ గా అయితే మెన్షన్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము. బాక్స్ మీద చూస్తున్నారు కదా, గెలాక్సీ S26 Ultra అని చెప్పి రాసి ఉంటుంది. అండ్ బాక్స్ మీద ఫోన్ యొక్క లోగో అయితే ఉంటది. లెఫ్ట్ సైడ్ సామ్సంగ్ అని చెప్పి రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. బాటమ్ లో మనకి IMEI నెంబర్, సీరియల్ నెంబర్స్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ ఇక్కడ చూస్తే 2 పుల్ ట్యాబ్స్ అయితే ఉన్నాయి. లెట్స్ పీల్ దమ్ ఆఫ్. సో లెట్స్ ఓపెన్ ద బాక్స్. సో ఇక్కడ బాక్స్లో చూస్తే మనకి ఫోన్ అయితే ఉంది. దీని గురించి తర్వాత చూద్దాము. ఇక్కడ పైన ఇంకొక బాక్స్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే ఒక చిన్న ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది విత్ USB-C, క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ బుక్లెట్ అండ్ ఎస్టిమేషన్ టూల్. ఇంతకు మించి బాక్స్లో అయితే ఇంకేమీ రావు. క్లీన్ చేసి ఒకసారి డివైస్ గురించి చూద్దాం. సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ డివైస్. నేనైతే బ్లాక్ కలర్ పర్చేస్ చేశాను. ఐ పర్సనలీ లవ్ బ్లాక్ కలర్స్. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు ఒక పేపర్ షీట్ అయితే ఉంటుంది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. డివైస్ హ్యాండ్లో అయితే చాలా లైట్ ఫీలింగ్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ చూస్తున్నారు కదా, కెమెరా ఐలాండ్ అయితే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. మెయిన్ 3 కెమెరాస్ మనకి ఐలాండ్ మీద అయితే ఉంటాయి. అంతకు మించి బ్యాక్ సైడ్ ఎటువంటి న్యూ డిఫరెన్స్ అయితే కనిపించవు. సైడ్స్ చూసుకుంటే S25 Ultraనే కొంచెం కర్వీగా చేశారు. S26 Ultra ఇంకా ఎక్కువ కర్వీగా ఉంటుంది. ఎంత కర్వీగా ఉందంటే ఇక్కడ కింద ఉన్న S Pen కూడా మనకి బాటమ్ లో కర్వీగా ఉంటుంది. ఫోన్ డిజైన్ తో మ్యాచ్ అవడానికి S Pen లిడ్ కూడా కొంచెం కర్వీగా కనిపిస్తుంది. ఈ S Pen మనం రివర్స్ లో పెట్టారనుకోండి కొంచెం బయటకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే S26 Ultra ఇస్ ఏ వెరీ కర్వీ డివైస్. హ్యాండ్స్ లో పట్టుకోవడానికైతే చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి గొరిల్లా గ్లాస్ ఆర్మర్ 2 సపోర్ట్ తోనే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 సపోర్ట్ తోనే ఉంటుంది. ఇక్కడ S25 Ultra లో చూసుకుంటే మనకి సైడ్స్ వచ్చేసి టైటానియం ఫ్రేమ్ తో వస్తుంది. అదే S26 Ultraకి వచ్చేసరికి అల్యూమినియం ఫ్రేమ్ కి డౌన్ గ్రేడ్ అయ్యారు. మీరు S26 Ultra కనుక పర్చేస్ చేస్తే కేసు యూస్ చేయడం మర్చిపోవద్దు. ఇదే విషయం నేను iPhone 17 Pro Max అన్బాక్సింగ్ వీడియోలో కూడా చెప్పాను. టైటానియం నుంచి అల్యూమినియం ఫ్రేమ్ డౌన్ గ్రేడ్ అయ్యారు. చిన్నగా కింద పడిందంతే. ఇక్కడ చూస్తున్నారు కదా, డ్యామేజ్ అయితే అయింది. అల్యూమినియం ఫ్రేమ్ కి డౌన్ గ్రేడ్ అయ్యారు కాబట్టి జాగ్రత్తగా ఉండటంలో తప్పలేదు. కేస్ అయితే యూస్ చేయాలి. డ్యూరబిలిటీలో అయితే కొంచెం డౌన్ గ్రేడ్ అయితే అయ్యారు. ఈ రెండిట్లో డ్యూరబుల్ ఫోన్ ఏది అంటే S25 Ultra ఇస్ అ మోర్ డ్యూరబుల్ ఫోన్ బికాస్ ఆఫ్ ద టైటానియం ఫినిష్. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే గురించి చూసుకుంటే ఇది వచ్చేసి 6.9 inches డిస్ప్లే తోనే వస్తుంది. డైనామిక్ LTPO AMOLED డిస్ప్లేనే యూస్ చేస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2600 nits వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. కానీ డిస్ప్లేలో ఒక న్యూ టెక్నాలజీని అయితే తీసుకొచ్చారు. జనరల్ గా మీరు స్మార్ట్ ఫోన్స్ యూస్ చేసేటప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళు మీ ఫోన్ చూస్తుంటే మీరు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకనే చాలా మంది థర్డ్ పార్టీ సెక్యూరిటీ స్క్రీన్ గార్డ్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు కదా. బట్ S26 Ultraలో ఎటువంటి సెక్యూరిటీ స్క్రీన్ గార్డ్స్ అయితే యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్బుల్ట్ గా హార్డ్వేర్ లెవెల్లోనే ప్రైవసీ డిస్ప్లే ఫీచర్ ని అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మీకు క్విక్ సెట్టింగ్స్ లో అయితే చూపిస్తుంది. ప్రైవసీ డిస్ప్లే అని చెప్పి ఉంటుంది. ఈ ఫీచర్ ని టర్న్ ఆన్ చేసినప్పుడు డిస్ప్లే అనేది కొంచెం డిమ్ అవుతుంది. కానీ సైడ్ యాంగిల్లో చూసినప్పుడు మీకు ఫోన్ అనేది కనిపించదు. ఇది లెఫ్ట్ సైడ్ అవ్వచ్చు, రైట్ సైడ్ అవ్వచ్చు, టాప్ అవ్వచ్చు, బాటమ్ అవ్వచ్చు. జనరల్ గా థర్డ్ పార్టీ సెక్యూరిటీ స్క్రీన్ గార్డ్స్ టాప్ సైడ్ అండ్ బాటమ్ సైడ్ పనిచేయవు. ఇది హార్డ్వేర్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల 360 degrees ఎటు నుంచి చూసినా స్క్రీన్ అనేది కనిపించదు. ఓన్లీ స్ట్రైట్ గా చూస్తేనే కనిపిస్తుంది. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే జనరల్ గా LCD స్క్రీన్స్ మనకి ఏ యాంగిల్ నుంచి చూసినా స్క్రీన్ అనేది ఒకేలా కనిపిస్తుంది. కానీ S26 Ultraలో 2 type ఆఫ్ పిక్సెల్స్ ఉంటాయి. వైడ్ యాంగిల్ పిక్సెల్స్, నారో పిక్సెల్స్. సో ఈ ఫీచర్ ని టర్న్ ఆన్ చేసినప్పుడు ఓన్లీ నారో పిక్సెల్స్ మాత్రమే పనిచేస్తాయి. వైడ్ యాంగిల్ పిక్సెల్స్ మొత్తం టోన్ ఆఫ్ లో ఉంటాయి. సో దీని వల్ల ఓన్లీ స్ట్రైట్ గా చూస్తేనే స్క్రీన్ అనేది కనిపిస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ, బట్ అమేజింగ్ గా ఉంది. దీన్ని మీరు చాలా విధాలుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్ళి డిస్ప్లే లోకి వెళ్ళి ఇక్కడ ప్రైవసీ డిస్ప్లే అని చెప్పి ఉంటుంది. ఇది డిఫాల్ట్ గా ఏ స్క్రీన్ కైనా మీరు టోన్ ఆన్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు యాప్ బేస్డ్ గా టోన్ ఆన్ అవుతుంది. అంటే ఇక్కడ నేను క్రోమ్ సెలెక్ట్ చేసుకున్నా కదా. సో ఇప్పుడు ఒకసారి క్రోమ్ ఓపెన్ చేశాను అనుకోండి,
ఆటోమేటిక్ గా ప్రైవసీ డిస్ప్లే ఆన్ లో ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ అనేది ఆఫ్ లో ఉంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీ ఫోన్ నెంబర్ కి ఓటీపీ పిన్స్ వస్తాయి కదా, వాటికి కానీ ప్యాటర్న్ కానీ పాస్కోడ్ కానీ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో నోటిఫికేషన్ పాపప్, అంటే మీ ఫోన్ కి ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు చూడొచ్చు నా ఫోన్ కి అయితే మెసేజ్ వస్తుంది, కానీ సైడ్ నుంచి చూస్తే మీకు మొత్తం బ్లాక్అవుట్ అయిపోయి ఉంటుంది, స్ట్రైట్ గా చూస్తేనే కనిపిస్తుంది. ఈ ప్రైవసీ డిస్ప్లే టెక్నాలజీ అయితే ఆసమ్ గా ఉంది, కానీ ఈ ఫీచర్ ని మీరు టర్న్ ఆన్ చేసుకున్నప్పుడు కొన్ని కాన్స్ కూడా ఉంటాయి. ఈ డివైస్ రెజల్యూషన్ వచ్చేసి 1440 by 3120 పిక్సెల్స్ ఉంటుంది, కానీ మీరు ప్రైవసీ డిస్ప్లేని టర్న్ ఆన్ చేస్తే ఓన్లీ నారో పిక్సెల్స్ మాత్రమే ఆన్ లో ఉంటాయి. వైడ్ యాంగిల్ పిక్సెల్స్ మొత్తం ఆఫ్ అయిపోతాయి. సగానికి సగం రెజల్యూషన్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఆల్సో ఆబ్వియస్లీ ప్రైవసీ డిస్ప్లే ఆన్ లో ఉన్నప్పుడు డిస్ప్లే అనేది కొంచెం డిమ్ అవుతుంది. నేను పర్సనల్గా ఈ ఫీచర్ని ఎలా యూస్ చేసుకుంటానంటే, ఈ సైడ్ బటన్కి ప్రైవసీ డిస్ప్లేని అసైన్ చేసుకున్నాను. సెట్టింగ్స్లోకి వెళ్ళి సైడ్ బటన్లోకి వెళ్ళి డబుల్ ట్యాప్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది కదా, కెమెరా బదులు ప్రైవసీ డిస్ప్లే పెట్టుకుంటాను. సో దట్ నేను బయట ఎప్పుడైనా సరే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, లేదంటే ఏదైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ యాప్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఓపెన్ చేసినప్పుడు జస్ట్ సైడ్ బటన్ డబుల్ క్లిక్ చేస్తాను, ప్రైవసీ డిస్ప్లే ఆన్ అవుతుంది. పని అయిపోయిన తర్వాత మళ్ళీ సైడ్ బటన్ డబుల్ టైమ్స్ క్లిక్ చేస్తాను, ప్రైవసీ డిస్ప్లే ఆఫ్ అవుతుంది. అండ్ వీటితో పాటు ఈ డిస్ప్లేలో మనకి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ కూడా ఉంటుంది. యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ S25 అల్ట్రాతో కంపేర్ చేసినప్పుడు S26 అల్ట్రాలో కొంచెం కోటింగ్ అనేది తగ్గించారు. సో ఇక రిఫ్లెక్షన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. యూ కెన్ సీ S25 అల్ట్రాలో రిఫ్లెక్షన్స్ అసలు లైట్ గా కనిపిస్తుంటే S26 అల్ట్రాలో ఎక్కువ కనిపిస్తున్నాయి. బికాస్ ఆఫ్ ద ప్రైవసీ డిస్ప్లే ఫీచర్ మనకి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ కూడా S26 అల్ట్రాలో అయితే కొంచెం తగ్గించారు. సో నెక్స్ట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్, ఈ డివైస్ లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ఫర్ గెలాక్సీ చిప్ సెట్ అయితే యూస్ చేస్తున్నారు. 3 nanometer సైజ్ ఉంటుంది. 8 కోర్ CPU అండ్ Adreno 840 GPU అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. 8 Elite Gen 5 అమేజింగ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ చిప్ సెట్స్ అనమాట. పర్ఫార్మెన్స్ పరంగా అయితే మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. S25 అల్ట్రాతో కంపేర్ చేసుకుంటే మీకు 19% CPU పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ AI పర్ఫార్మెన్స్ వచ్చేసి 39% ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కెమెరా హార్డ్వేర్ పరంగా అయితే మీకు న్యూ అప్గ్రేడ్ అయితే S26 అల్ట్రాలో అయితే కనిపించదు. ఇక్కడ వైడ్ యాంగిల్ చూసుకుంటే 200 మెగాపిక్సెల్స్ సేమ్ సెన్సార్ అయితే ఉంటుంది. f1.7 నుంచి f1.4 కి అయితే అప్గ్రేడ్ చేశారు. దీని వల్ల నైట్ టైం షాట్స్ అనేవి చాలా బ్రైట్ గా కనిపిస్తాయి. ఇక్కడ స్క్రీన్ మీద మీరు S25 అల్ట్రా అండ్ S26 అల్ట్రా రెండింటికి కంపారిజన్ అయితే చెక్ చేయొచ్చు. వైడ్ యాంగిల్ షాట్స్ మాత్రం మీరు పోర్ట్రేట్ లో తీసినా కొంచెం బోకా ఎఫెక్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అండ్ నైట్ మోడ్ లో షూట్ చేస్తే కనుక కొంచెం బ్రైట్ గా కనిపిస్తాయి బికాస్ ఆఫ్ ది అపాచర్ ఇంప్రూవ్మెంట్. అండ్ నెక్స్ట్ అల్ట్రా వైడ్ షాట్స్ చూడొచ్చు. రెండిట్లోనూ సిమిలర్ గానే ఉంటాయి. రెండిట్లోనూ సేమ్ సెన్సార్ అయితే యూస్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్స్. అపాచర్ వచ్చేసి రెండిట్లోనూ f1.9 అయితే ఉంటుంది. ఫొటోస్ అయితే చాలా సిమిలర్ గా ఉన్నాయి. కమింగ్ టు ది టెలిఫోటో, ఇక్కడ 50 మెగాపిక్సెల్స్ టెలిఫోటో లెన్స్ చూస్తున్నారు కదా, f3.4 దగ్గర ఉండాల్సింది f2.9 కి తీసుకొచ్చారు. టెలిఫోటోలో సెకండరీ లెన్స్ కూడా ఉంటుంది 10 మెగాపిక్సెల్స్. దీంట్లో అయితే ఎటువంటి డిఫరెన్సెస్ అయితే లేవు. f2.4 అండ్ ఆల్సో 100x జూమ్ ఆప్షన్ ఉంది కదా, ఈ పిక్చర్ వచ్చేసి రెండిట్లోనూ 100x లో క్యాప్చర్ చేశాను. ఏ పర్ఫార్మెన్స్ వల్ల 100x లో ఇమేజ్ అనేది S26 అల్ట్రాలో కొంచెం క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది వీడియో రికార్డింగ్, 8K వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు 24 and 30 FPS లో. మీరు స్క్రీన్ మీద చూస్తుంది వచ్చేసి 4K వీడియో at 60 FPS. మనకి వీడియోస్ లో ఒక న్యూ ఫీచర్ అయితే యాడ్ చేశారు. మీరు వీడియోలోకి వెళ్ళి సూపర్ స్టడీ మోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ హారిజాంటల్ లాక్ ఫీచర్ ఉంటుంది. సో ఈ మోడ్ లో కనుక షూట్ చేస్తే ఎన్ని రకాలుగా రొటేట్ చేసినా గానీ మీ వీడియో మాత్రం స్టేబుల్ గా ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద అయితే శాంపుల్ చూడొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్. S25 కి S26 అల్ట్రా కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. లాస్ట్లీ కమింగ్ టు ది బ్యాటరీ, మనకి బ్యాటరీ సైజ్ లో అయితే ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ అయితే లేవు. 5000 mAh బ్యాటరీ సైజ్ నే యూస్ చేస్తున్నారు. కాకపోతే వైర్ ఛార్జింగ్ 45 వాట్స్ నుంచి 60 వాట్స్ కి అయితే ఇంప్రూవ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో వైర్లెస్ ఛార్జింగ్ కూడా 25 వాట్స్ కి అయితే ఇంప్రూవ్ చేస్తున్నారు. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసి 4.5 వాట్స్ దగ్గరే ఉంటుంది. బ్యాటరీ సైజ్ ఇంప్రూవ్ చేయలేదు, కానీ బ్యాటరీ లైఫ్ లో అయితే మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అట్లీస్ట్ 1 or 2 hours ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ద చిప్ సెట్. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ ఫోన్ అన్నాక AI ఫీచర్స్ గురించి మాట్లాడకుండా ఎలా ఉంటామో, మనకి S26 అల్ట్రాలో ఫోన్ యాప్ లో కాల్ స్క్రీనింగ్ అని చెప్పి ఒక న్యూ ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఈ ఫీచర్ ఆల్రెడీ మనకి పిక్సెల్ డివైజెస్ లో ఎప్పటి నుంచో ఉంది, బట్ ఐఫోన్స్ లోకి లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు. సామ్సంగ్ వాళ్ళైతే ఈ ఇయర్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, కాల్ స్క్రీనింగ్ అని చెప్పి ఉంటుంది. ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే, అన్నోన్ నెంబర్స్ ఎవరైనా కాల్ చేస్తుంటే ఆ కాల్స్ ని మీ బదులు సామ్సంగ్ ఫోనే ఆన్సర్ చేస్తుంది. ఇది మాన్యువల్ గా కూడా టర్న్ ఆన్ చేసుకోవచ్చు. లెట్స్ గివ్ ఏ ట్రై. సో ఇక్కడ చూడొచ్చు, ఇన్కమింగ్ కాల్ అయితే వస్తుంది. నోన్ నెంబర్ కాబట్టి ఇక్కడ కాల్ అసిస్ట్ లోకి వెళ్ళి కాల్ స్క్రీనింగ్ మీద క్లిక్ చేస్తే Call assistant recording this call for the person you're trying to reach.
Please say why you're calling. ఎందుకు కాల్ చేస్తున్నావు అని అడుగుతుంది. ఐఎమ్ కాలింగ్ అబౌట్ టుడే ఈవినింగ్ మీటింగ్. సో నేను చెప్పిన రెస్పాన్స్ ని అవతల వాళ్ళకి టెక్స్ట్ రూపంలో Thank you. చూపిస్తుంది. Please hold while I connect you. సో నాకు మాట్లాడాలని లేదనుకోండి, టెక్స్ట్ కాల్ క్లిక్ చేస్తాను. ఇక్కడ నేను టెక్స్ట్ చేస్తే అవతల వాళ్ళకి స్పీకర్లో వినిపిస్తుంది. Is this urgent? ఎస్ ఇట్ ఈస్. సో నా రెస్పాన్స్ ఇక్కడ టెక్స్ట్లో వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా అయితే కాల్ స్క్రీనింగ్ ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎందుకు కాల్ చేస్తున్నారు అని తెలుసుకున్న తర్వాత మీరు లిఫ్ట్ చేయాలనుకుంటే గ్రీన్ బటన్ క్లిక్ చేయండి, లేదు అంటే క్యాన్సిల్ బటన్ క్లిక్ చేసుకోవచ్చు. సెకండ్ న్యూ ఫీచర్ వచ్చేసి, మీరు ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ లైక్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు ఆ వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ ఉందనుకోండి, క్విక్ సెట్టింగ్స్లో ఒక న్యూ ఫీచర్ని యాడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆడియో ఎరేజర్. సో ఆడియో ఎరేజర్ అనేది ఆన్లైన్ స్ట్రీమింగ్ అప్లికేషన్ కూడా పనిచేస్తుంది. ఈ ఫీచర్ మీద క్లిక్ చేసి ఆడియో ఎరేజర్ ని టర్న్ ఆన్ చేశారనుకోండి, ఇక్కడ ఫుల్ స్ట్రెంత్ ఇచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, వాయిస్ ఫోకస్ అని చెప్పి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి డన్ క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు ఆన్లైన్లో చూసే వీడియో క్లియర్గా వినిపిస్తుంది అండ్ వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది తగ్గిస్తుంది. ప్రీవియస్గా అయితే ఈ ఫీచర్ ఓన్లీ మనకి గ్యాలరీలో మాత్రమే పనిచేసేది, బట్ ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చిన న్యూ ఫీచర్ ఏంటి అంటే, జనరల్గా మనం గ్యాలరీలో ఫొటోస్ని ఎడిట్ చేసుకునేటప్పుడు క్రియేట్ అనే ఆప్షన్ని తీసుకొచ్చారు. ఇక్కడ క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీకు ఏం చేంజెస్ కావాలనేది మీరు ఇప్పుడు డిస్క్రైబ్ చేయొచ్చు. సో దీని మీద క్లిక్ చేసి చేంజ్ ద ఫోన్ కలర్ టు గ్రీన్, క్లిక్ ఆన్ జనరేట్. సో ఇప్పుడు ఈ ఫోన్ కలర్ ని గ్రీన్ లోకి చేంజ్ చేస్తుంది. ఇది మనకి పిక్సెల్ 10 సిరీస్ లో అయితే ఫస్ట్ తీసుకొచ్చారు, బట్ అది S26 అల్ట్రాలో అయితే చాలా బాగా పనిచేస్తుంది. కీప్ ఎడిటింగ్, చేంజ్ ద ఫోన్ కలర్ టు బ్లూ. సో ఇక్కడ చూడొచ్చు బ్లూ కలర్ లోకి అయితే ఫోన్ చేంజ్ అయిపోయింది. S26 అల్ట్రాలో అయితే ఈ ఫీచర్ ఇంకా బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఒరిజినల్ ఇమేజ్ అండ్ ఎడిటెడ్ ఇమేజ్ రెండు పక్క పక్కన చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చిన ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే, క్రియేట్ ఆప్షన్ యూస్ చేసుకొని 2 ఇమేజెస్ ని బ్లెండ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఇతనికి పెట్ ఉంది అనుకోండి నాలాగా. ఏదైనా లొకేషన్ లో ఆయన పెట్ తో ఫోటో తీయడం మర్చిపోతే ఆయన పెట్ ఫోటో తీసుకొచ్చి ఈ ఫోటోలోకి బ్లెండ్ చేయొచ్చు. S26 అల్ట్రాలో అయితే ఇది అమేజింగ్ గా పనిచేస్తుంది. ఇక్కడ క్రియేట్ లోకి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు బ్లెండ్ చేయాలనుకున్న ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే విస్కీ గార్డ్ ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ జనరేట్. చూస్తున్నారు కదా, ఈ ఫీచర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అసలు ఏఐ జనరేషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడ ఒరిజినల్ పిక్చర్ అండ్ ఎడిటెడ్ పిక్చర్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇంకొక లాస్ట్ ఫీచర్ అయితే చూపిస్తాను, ఇదైతే మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. ఏదన్నా అన్ఫినిష్డ్ ఫోటో ఉందనుకోండి, మీరు ఏఐని యూస్ చేసుకొని ఆ ఫోటోని ఫినిష్ చేసేయచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాఫ్ లెమన్ ఉంది, మిగతా సగం లెమన్ అనేది కట్ అయిపోయింది. ఏఐని యూస్ చేసుకుని అది జనరేట్ చేయొచ్చు. ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేసి రీఫిల్ ది మిస్సింగ్ లెమన్, క్లిక్ ఆన్ జనరేట్. జస్ట్ లైక్ దట్ మీకు రిమైనింగ్ లెమన్ జనరేట్ అయిపోతుంది. లేని ఇమేజ్ ని కూడా జనరేట్ చేస్తుంది అనమాట. అండ్ వన్ లాస్ట్ ఫీచర్ ఇది ఒకటి చూపిస్తాను. ఇక్కడ ఈ ఫోటో చూస్తున్నారు కదా, డే లైట్ లో బైక్ ఫోటో అయితే తీసాను. మీరు దీన్ని నైట్ టైం కి కన్వర్ట్ చేసుకోవచ్చు. కన్వర్ట్ దిస్ ఇమేజ్ ఇంటూ నైట్ మోడ్, క్లిక్ ఆన్ జనరేట్. చూస్తున్నారు కదా, నైట్ టైం ఫోటో తీసినట్టు చూపిస్తుంది. ఇది ఒరిజినల్ పిక్చర్, ఇది ఎడిటెడ్ పిక్చర్. అండ్ వీటితో పాటు ఇంకొక న్యూ ఫీచర్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ స్టైల్స్ అని చెప్పి ఉంటుంది. సో రెట్రో స్టైల్లో కానీ 3D కార్టూన్ లో కానీ మీరు ఏదైనా ఇమేజెస్ ని కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఈ ఫీచర్ ని యూస్ చేసుకోవచ్చు. నేను అంత పెద్దగా యూస్ చేయను. అండ్ ఆల్సో క్రియేటివ్ స్టూడియో అని చెప్పి ఇంకొక అప్లికేషన్ కూడా అప్గ్రేడ్ చేశారు. సో దీంట్లో మీరు ఏదైనా ఇమేజెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. వీళ్ళైతే శాంపుల్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కావాలి అంటే ఇక్కడ క్రియేట్ లోకి వెళ్ళి మీ క్రియేషన్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇంతకు చెప్పినట్టు మీ ఇమాజినేషన్ ఇస్ ద లిమిట్. ఇక్కడ డిజైన్ స్టూడియోలో చూసుకుంటే మీకు ఇక్కడ వాల్ పేపర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ వాల్ పేపర్ లోకి వెళ్ళి మీ గ్యాలరీలో నుంచి మీరు ఏదైనా ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుంటే, నేనైతే ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ స్టైల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో 3D కార్టూన్ సెలెక్ట్ చేశాను. క్లిక్ ఆన్ జనరేట్. సో మీ ఫోన్ కి తగ్గట్టు మీకు వాల్ పేపర్స్ కూడా తయారు చేస్తుంది. నా ఫోన్ కి అయితే ఈ వాల్ పేపర్ తయారు చేసింది. సెట్ యాస్ ఏ వాల్ పేపర్. ఇలా అయితే మీరు క్రియేటివ్ స్టూడియో అప్లికేషన్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి నౌ నర్చ్. ఈ ఫీచర్ లాస్ట్ ఇయర్ మనకి పిక్సెల్ డివైస్ లో లాంచ్ అయింది. ఇక పిక్సెల్ 10 Pro XL లో మ్యాజిక్ క్యూ అని ఉంది కదా, ఇదే సేమ్ ఫీచర్ మనకి S26 అల్ట్రాలో నౌ నర్చ్ అని చెప్పి రిలీజ్ చేశారు. ఇది ఏం చేస్తుందంటే, మీ ఫ్రెండ్స్ తో ఎప్పుడన్నా మీరు చాటింగ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు మీ లొకేషన్ అడిగితే కింద లొకేషన్ పాపప్ అనేది సజెషన్స్ ఇస్తుంది. సో ఇదైతే అంత ప్రాపర్ గా అయితే పని చేయట్లేదు. నేను చాలా సార్లు ట్రై చేశాను, ఇది పెద్దగా పని చేయట్లేదు. పిక్సెల్ ఫోన్ లో కూడా ప్రీవియస్ గా మీరు పిక్సెల్ 10 Pro XL అన్బాక్సింగ్ వీడియో చూస్తుంటే అదే మెన్షన్ చేశాను. మ్యాజిక్ క్యూ ఫీచర్ అంత పర్ఫెక్ట్ గా పనిచేయట్లేదు. ఈ నౌ నర్చ్ ఫీచర్ కూడా అంత పర్ఫెక్ట్ గా అయితే ఉండదు. దానికన్నా ఏ ఫీచర్స్ కానీ కాల్ స్క్రీనింగ్ ఫీచర్స్ చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి. సో చూసారు కదండి, ఇదైతే నా అన్బాక్సింగ్ ఆఫ్ S26 అల్ట్రా. ఈ డివైస్ ఎవరు పర్చేస్ చేయొచ్చు అని నన్ను అడిగితే కనుక, మీ దగ్గర కనుక ఆల్రెడీ S25 అల్ట్రా కానీ S24 అల్ట్రా కానీ ఉంటే మీరైతే అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. S21 అల్ట్రా కానీ అంతకన్నా ఓల్డర్ ఫోన్ ఎవరైనా యూస్ చేస్తుంటే వాళ్ళు అప్గ్రేడ్ అవ్వచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ AI ఫోన్. ఫీచర్స్ అయితే అమేజింగ్ గా ఉన్నాయి. మీకు కనుక ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.